ప్రజల ధన మాన ప్రాణాలకు ఎంతటికైనా తెగిస్తానని ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం ఎంతటికైనా తెగిస్తానని ప్రమాణం చేస్తున్నాను. మా నాన్న గణపతి దేవుడు. మా నాన్నకి పుత్ర సంతానం లేదు. మా నాన్న నన్నే పుత్రునిగా పెంచాడు. మీ అందరికీ రుద్రదేవునిగా పరిచయం చేశాడు. అలా జరుగుతున్న పరిణామంలో నేను రుద్రమ్మదేవి అని తెలిసింది. రుద్రదేవుడు అనగానే జై జైలు కొట్టిన మీరే రుద్రమ్మదేవి అనగానే నిలదీశారు. ఆడవారైతే ఏమి ఈ రాజ్యాన్ని ఇంత గొప్ప స్థాయికి తీసుకురాలేదా? ఈ రాజ్యాన్ని గెలిపించలేదా? ఎన్నో రాజ్యాలను ఓడించలేదా? కానీ కొంతమంది సామంతులు ఒప్పుకోలేదు. వారు నాతో పోటీకి వచ్చారు. వారిని నేను ఓడించాను. అప్పుడే మొదలైంది నా అద్భుతమైన పాలన. అప్పుడే వచ్చింది ఒక చిన్న గొడవ. ఒక నది కోసం ఒకే తల్లి పాలు తాగి అక్క చెల్లెళ్ళమన్న తమ్ముళ్ళమైనప్పుడు ఒకే నది నీరు తాగి అక్క చెల్లెళ్ళమన్న తమ్ముళ్ళం కాలేమా? అన్న యొక్క మాటకు ఎంతో మంది కలిశారు. ఎన్నో రాజ్యాలు కలిశాయి. సంతోషంగా ఉంటున్నారు. నేను ఆఖరిగా చెప్పాలనుకున్నది ఒక్కటే, ఆడవారిని ముందలకు వేయనివ్వండి. ఆడవారిని ప్రోత్సహించండి. ఆడవారు చేయనిదంటూ ఏదీ లేదు. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ. మా సన్వీక్ష.